గ్రాండ్ వెల్కమ్ టు టెక్ అండ్ ప్రీకాష్. అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసినందుకు. సో నేను సంవత్సరం కష్టపడ్డాను. సంవత్సరం కష్టానికి నేను యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను. సో మీ అందరి సహకారంతోనే నేను తీసుకున్నాను. అండ్ మీరు లేనిది నాకు సాధ్యం కాదు. ఎందుకంటే నేను ఎన్ని వీడియోస్ చేసినా మీ సపోర్ట్ ఉంటేనే నాకు సాధ్యం అవుతుంది. ఇందులో చాలామంది మీరు నాకు సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చారు, లైక్స్ చేశారు, షేర్స్ చేశారు, అండ్ డైలీ నా ఛానల్ని విజిట్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. సో నాకు ఎంత పేమెంట్ వచ్చిందో అది రూపీస్లో అనేది చెప్పకూడదు, అండ్ కరెన్సీ రూపంలో అది యూట్యూబ్ రూల్స్ ప్రకారం చెప్పకూడదు. అందువల్ల నేను ఒక ప్రోడక్ట్ని స్పెసిఫిక్ చేసుకుంటూ అంత అమౌంట్ వచ్చిందని చెప్తాను. రెడ్మీ 4A ప్రైస్ అంత ఉంటుంది. సో నా 1 ఇయర్ ఇన్కమ్, యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్, సో నాకు ఇన్కమ్ అంత రాకపోయినా పర్వాలేదు. సో చాలామందికి నా వీడియోస్ ఉపయోగపడితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను ప్రీవియస్లో కొన్ని యాప్స్ గురించి చెప్పాను. సో యాప్స్ చాలామంది ఫేక్ అయిపోయినాయి అది అని చెప్తున్నారు. అండ్ ఫర్దర్గా రోజు ప్లే స్టోర్లో మీరు యాప్స్ ఎక్కించుకుంటే మీకు తెలుస్తుంటుంది. అండ్ రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్లే స్టోర్ ఇష్టం వచ్చినట్టు యాప్స్ ప్లే స్టోర్ నుంచి తీసేస్తుంది. సో అందులో కొన్ని మంచి యాప్స్ని కూడా ప్లే స్టోర్ తీసేస్తుంది. సో అది ప్లే స్టోర్లో యాప్స్ డౌన్లోడ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అండ్ మీకు ప్రీవియస్లో చెప్పిన యాప్స్ కొన్ని ప్లే స్టోర్లో అవైలబిలిటీ లేవని చెప్పి నాకు చాలామంది కామెంట్స్ చేశారు. సో ఫర్దర్గా నేను దాని గురించి స్టడీ చేశాను. సో ఈ 4 యాప్స్ ప్లే స్టోర్లో అవైలబిలిటీ లేవని చెప్పారు. సో ప్రజెంట్ ఈ 4 యాప్స్ డిఫరెంట్ లింక్స్తో అవైలబిలిటీ ఇవ్వడం జరిగింది. సో ఫర్దర్గా ఇంకా ఎన్ని యాప్స్ ఉన్నాయో వాటి లింక్స్ కూడా ప్లే స్టోర్లో ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే మీరు రిజిస్టర్ చేసుకోండి. దీని తరపున కొన్ని పేమెంట్స్ అనేది ప్రీవియస్లో వచ్చాయి అండ్ మీకు చూపించాను. అండ్ ఫర్దర్గా మంత్లీ పేమెంట్ సిస్టమ్ అన్నాడు కాబట్టి వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది. అండ్ కొత్త పేటిఎం యాప్స్ అంటే ప్లే స్టోర్లో కొత్త లింక్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే ఒక యాప్ వస్తుంది. సో ఒక యాప్ వచ్చిన తర్వాత వాటి రిలేటెడ్లో సేమ్ డెవలపర్ యాప్స్ని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మీకు ఇంకా కొన్ని యాప్స్ గురించి చెప్పాను. అండ్ కొన్ని ప్లే స్టోర్లో అవైలబిలిటీలో లేవు. సో ఇవి కూడా ప్లే స్టోర్లో అవైలబిలిటీలో లేవు. కొంతమంది ఏంటంటే ఇవి కూడా స్కామ్ అయిపోయినాయి, ఫ్రాడ్ అయిపోయినాయి అని చెప్పారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చెప్పిన యాప్స్లో ప్లే స్టోర్లో లాంగ్ టైమ్ యాప్స్ కానీ, షార్ట్ టైమ్ యాప్స్ కానీ, లైఫ్ టైమ్ యాప్స్ కానీ చాలా యాప్స్ ప్లే స్టోర్ అనేది రిమూవ్ చేసింది వితౌట్ రీజన్ అనేది కరెక్ట్గా లేదు. సో కొన్ని మంచి యాప్స్ని కూడా ప్లే స్టోర్ రిమూవ్ చేసింది. కొన్ని లక్షల యాప్స్ కొన్ని రోజుల్లోనే ప్లే స్టోర్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. అందువల్ల ఈ డెవలపరే గొప్ప అని నేను చెప్పట్లేదు. సో ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఇప్పటికీ ప్లే స్టోర్లో 2 టైమ్స్ అనేది ప్లే స్టోర్లో అప్లోడ్ చేస్తే మళ్ళీ రిమూవ్ చేసాడు. సో అందువల్ల వీడు ఏంటంటే అమెజాన్ యాప్ స్టోర్లో పెట్టడం జరిగింది. సో మీకు ప్రీవియస్లో చెప్పాను అమెజాన్ యాప్ స్టోర్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, సో దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ఏంటి అని చెప్పి పూర్తిగా ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ మీకు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దాని గురించి లింక్ ఇస్తాను. సో ఫర్దర్గా అమెజాన్ యాప్ స్టోర్లో గెట్ దిస్ యాప్ అనేది క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించిన ఈ అడ్మిన్కి సంబంధించిన ప్రతి యాప్స్ అమెజాన్ యాప్ స్టోర్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. సో నేను ఆల్రెడీ చెక్ చేశాను. అండ్ ఫ్యూచర్గా దీంట్లో కొన్ని పేమెంట్స్ కొంతమందికి వస్తున్నాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నా ఛానల్లో చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు అండ్ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. ఏంటంటే చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదని చెప్పి, సో నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్స్ రావట్లేదని చెప్పారు. అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళ మొబైల్లో యూట్యూబ్ అనేది ఓపెన్ చేయలేకపోతున్నాం అంటున్నారు. ఇన్ కేస్ మీ ఫోన్లో యూట్యూబ్ యాప్ అనేది వర్క్ అవ్వకపోయినా మీరు గూగుల్లో ఏదో ఒక బ్రౌజర్లో సెర్చ్ చేసుకుని నా వీడియోస్ అనేది చూడొచ్చు. అండ్ వన్ సజెషన్ మీకు ఇస్తాను ఏంటంటే, ఎవరైతే నోటిఫికేషన్స్ రావట్లేదో, అప్డేట్స్ రావట్లేదు, నేను వీడియోస్ చేయట్లేదు అనుకుంటున్నారో, సో మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి వెళ్ళి సరాసరి నా ఛానల్ పేరు సెర్చ్ చేసి డైరెక్ట్గా నాకు కుదిరినంత వరకు నేనైతే డైలీ వీడియోస్ చేస్తాను. సో వీడియోస్ అనేది వాచ్ చేయండి అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. నియాన్ వాల్పేపర్ చూసుకుంటే సేమ్ అదే డెవలపర్ రిలేటెడ్లో కూడా యాప్స్ అమెజాన్ యాప్ స్టోర్లో ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో అమెజాన్ యాప్ స్టోర్ మీకు తెలిసే ఉంటుంది. అమెజాన్ ఎంత పాపులారిటీ 2011 నుంచి అమెజాన్ యాప్ స్టోర్ అనేది ఉంది. సో దీని గురించి చాలామందికి తెలియదు. దాని గురించి ఫర్దర్గా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోని మీరు చూడండి, మీకు తెలుస్తుంది దాని గురించి. అండ్ ఇంకా కొన్ని యాప్స్ గురించి చెప్పాను, ఆ యాప్స్ కూడా పనిచేయట్లేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేశారు. అండ్ ఫ్యాక్స్ యాప్ గురించి చెప్పాను. అండ్ ఫ్యాక్స్ యాప్లో చూసుకుంటే చాలామంది నాకేంటో చాలా ఎక్కువ ఇన్కమ్ వస్తున్నాయి అనుకుంటారు. సో ఫ్యాక్స్ యాప్లో నేను తీసుకుంది ఒక 30 రూపీస్ మాత్రమే. అండ్ 3000
ఇన్ని కాయిన్స్ రిఫరల్ ద్వారానే వచ్చినాయి. అండ్ ప్రజెంట్ నా వాలెట్లో చూసుకుంటే 337 మెంబర్స్ ఇక్కడ చూపించడం జరిగింది. అండ్ దాని తరపున నేను ఒక స్క్రీన్ షాట్ కూడా తీశాను. సో దాని గురించి కూడా మీకు చూపిస్తాను నేను తీసుకున్న పేమెంట్. అండ్ ఫ్యాక్స్ యాప్ కూడా కొంతమంది ఫేక్ అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. సో ఫ్యాక్స్ యాప్లో రీసెంట్గా పెట్టిన పేమెంట్స్ అనేది వస్తున్నాయండి. సో నాకైతే ఫస్ట్ మార్చిన నాకు పేమెంట్ అనేది రావడం జరిగింది. ఎప్పటికప్పుడు మీరు ఎఫ్ఏక్యూను నోటిఫికేషన్స్ ఫాలో అయ్యి మీరు పేమెంట్ అనేది పెట్టండి. సో యాప్ లింక్స్ అన్నీ ఈ వీడియో కింద కుదిరినంత వరకు నేను ప్రతి యాప్ లింక్ మీకు అవైలబిలిటీ లేదు అనుకుంటే మీకు అకౌంట్ ఉన్నా సో యాప్ లింక్స్ అన్నీ ఇస్తాను, వాటి పేర్లు ఇచ్చి సో మీరు డైరెక్ట్గా సరాసరి డౌన్లోడ్ చేసుకోండి అండ్ రిజిస్టర్ చేసుకోండి. సో రిజిస్టర్ చేసుకుంటే ఇన్ కేస్ అకౌంట్ లేకపోతే వర్క్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీకు నమ్మకం ఉంటేనే వర్క్ చేయండి, ఇన్కమ్స్ వస్తాయి అనుకుంటేనే మీరు వర్క్ చేయండి, లేకపోతే లీవ్ చేసేయండి. సో నో వరీ. అండ్ మీకు ప్రీవియస్లో ఫ్యాక్స్ యాప్తో సహా సేమ్ డెవలపర్ యానిమల్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పాను, బర్త్డే విషెస్ గురించి చెప్పాను, ఫ్రెండ్షిప్ కోడ్స్ గురించి చెప్పాను. అండ్ నాకు వచ్చిన పేమెంట్ మాత్రం ఫ్యాక్స్ యాప్ వచ్చింది అండ్ బర్త్డే విషెస్లో వచ్చింది. అండ్ ఫ్రెండ్షిప్ అండ్ యానిమల్ కోడ్స్లో నా కింద ఎవరు జాయిన్ అవ్వలేదు అండ్ మనకి పేమెంట్ అయితే రాలేదు. అండ్ కొన్నిట్లో పేమెంట్ వస్తాయండి, కొన్నిట్లో రావండి. సో ఇక్కడ చూసుకుంటే నా దాంట్లో 13K ఉన్నాయి, నేను విత్డ్రా చేయలేదు కాయిన్స్. అండ్ నేను తీసుకున్న పేమెంట్ ఒక్క పేమెంట్ మాత్రమే వచ్చింది, ఇంకో పేమెంట్ పెండింగ్లో ఉంది. సో కొంతమంది ఏంటంటే వాళ్ళు దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఇది ఫేక్ యాప్, స్కామ్ యాప్ అని చెప్పి చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, వాళ్ళు ఎందుకు పేమెంట్ ఇవ్వలేదో నాకైతే తెలీదు. అండ్ నేను గమనించింది ఏంటంటే ఎవరికైతే ఇక్కడ విత్డ్రా చేసినప్పుడు ఇన్ని డేస్ టైం అని ఉంటుందో ఆ పేమెంట్ మాత్రమే రాలేదు. అండ్ నార్మల్గా మీరు విత్డ్రా చేసేటప్పుడు వియా ఇన్స్టాంట్ పేటిఎం అని చెప్పి ఉంటుంది కదా, సో అలా విత్డ్రా చేసినప్పుడు మాత్రం అందరికీ వచ్చినట్టు నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అండ్ నేను చాలామంది కనుక్కున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లారిటీగా తెలుస్తుంది, ఇక్కడ ట్రాన్స్ఫర్ టు పేటిఎం అని మాత్రమే ఉంది. ఇన్ని రోజుల్లో వస్తుంది అని చెప్పి ఏదైనా యాప్లో ఉంటే అలా విత్డ్రా చేసిన ఏ యాప్లోనూ పేమెంట్ అనేది రాలేదు. సో ఆ తర్వాత ఏంటంటే ఇన్స్టాంట్ టు పేటిఎం ట్రాన్స్ఫర్ అని వితౌట్ టైమింగ్లో ఉన్న పేమెంట్ మాత్రం వచ్చిందండి. అండ్ నేను చాలా యాప్స్లో గమనించాను, విత్ టైమింగ్ ఇస్తే మాత్రం విత్డ్రా చేస్తే పేమెంట్ అనేది రాలేదు. అందుకే విత్ టైం ఇచ్చినప్పుడు నేను చేయలేదు. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ యాడ్సెన్స్ అకౌంట్లో వీళ్ళకి ఇన్కమ్ అనేది రాలేదని చెప్పి తెలిసింది. కొన్ని యాప్స్ని వీళ్ళు హ్యాక్ చేశారు కొంతమంది, అందువల్ల వీళ్ళకి పేమెంట్ ఇష్యూ ఉందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అండ్ నేను చాలా యాప్స్ గురించి చేసిన యాప్లో చాలా వరకు పేమెంట్స్ వచ్చాయే నేను వీడియోస్ చేశాను. అండ్ నేను చేసిన ప్రతి వీడియోలో పేమెంట్కి సంబంధించిన కరెక్ట్గా కనుక్కొని నేను వీడియో చేశాను. అండ్ ఫర్దర్గా కొన్ని యాప్స్ గురించి కొంచెం డౌట్ ఉంది. ఆ పేమెంట్ కూడా ఈ మంత్ ఎండింగ్లోపు కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లో కానీ తెలుస్తుంది. సో నాకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందిస్తాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బెస్ట్ టాపిక్తో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్.